పూరా లోకల్. సో ఇక్కడ కొంతమంది బోరబండ ప్రాంత నివాసితులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపు జూబ్లీహిల్స్ ఇంక ఈ రోజుతో ప్రచారం లాస్ట్ కాబట్టి ఇక్కడ బీజేపీ వాళ్ళు వచ్చారు ప్రచారానికి. ఏమనిపిస్తుంది, ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది మీ ప్రాంతం నుంచి? ఇప్పటిదాకా అయితే కాంగ్రెస్ టిఆర్ఎస్ లో పోటీ ఉన్నదమ్మా. బీజేపీ థర్డ్ వస్తుంది ఎప్పుడన్నా మా దగ్గర. కాంగ్రెస్ గెలుస్తుంది, సెకండ్ టిఆర్ఎస్ వస్తుంది, థర్డ్ బీజేపీ. నా మాట రాసుకోలేదు. కాంగ్రెస్ ప్రచారం చాలా జోరు మీద ఉన్నది. కాంగ్రెస్ కు టికెట్ ఇచ్చిన నాకు రౌడీ షూటర్ చెప్తాడు. ఆయన రౌడీ షూటర్ కాదు, ఆయన దంగల్ పైల్వాన్. అందరికీ హెల్ప్ చేస్తాడు శ్రీశైలం యాదవ్. రౌడీ షూటర్ అంటే ఒకసారి చాకు బట్టలే, ఎవరికి ఒక చంప దెబ్బ కూడా కొట్టలేనా. నాకన్నా 8 సంవత్సరం 9 సంవత్సరం ఎక్కువ ఉన్నాడు. ఆయన 69 ఉండొచ్చు, నేను 60. ఒక్క చంప దెబ్బ కూడా ఎవరికి కొట్టలేదు శ్రీశైలం యాదవ్. ఆయన మంచోడే. ఆయనకు రౌడీ షూటర్ అంటే కేసులలో బుక్ చేసి 90లా రౌడీ షూటర్ బుక్ చేస్తున్నారు. అదే ఆయన హెల్పింగ్ నేచర్. రామాయణ వస్తాద్ పంజగుట్టలో ఉంటుండే, మేము చూసినాం. మంచి నవీన్ యాదవ్ కూడా సర్దుకున్నాడు, మంచిగా. కాంగ్రెస్ కి అసలు బలం ఏంటంటారు ఆయన అది గెలవడానికి? ఈయన 3 సార్లు నిలబడ్డాడు. ఒకసారి ఎంఐఎం నుంచి దగ్గర వచ్చి ఓడిపోయాడు, ఒకసారి ఇండిపెండెంట్ గా తీసుకుండు. ఇది 3వ సార్. ఒకసారి అవకాశం రాలేదు, అట్లా గెలుస్తాడు. అవకాశం ఇచ్చారు కాబట్టి ఎలా అయినా గెలుస్తాడు అనిపిస్తుంది. ఇది బై ఎలక్షన్ ఉంది, మళ్ళా మినిస్టర్ కూడా తిరుగుతున్నారు, చాలా పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు జూబ్లీస్ కి ఏమో రోడ్లు గిట్లు మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంది, మాగంటి గోపీనాథ్ గారు ఏం చేయలేదా? ఆయన కూడా చేసిన కానీ ఇంతగానం చేయలేదు. కాంగ్రెస్ ఇప్పుడు ఎలక్షన్ లో పని చేస్తుంది కదా, రోడ్లు నల్లు డైరీలను. మా బస్సు ఉంది ఇక్కడ ఎస్ఆర్డి నగర్ అండి, 3 సార్లు గెలిపించినాం. ఇది బంజారా నగర్ ఉంది, అక్కడ ఉంది మా బస్సు. 3 సార్లు గెలిపిస్తే 82లో కరెంట్ వచ్చింది, 92లో నల్ల వచ్చింది. అది రోడ్డు అదే నడుస్తుంది. బీజేఆర్ వేసింది, పి జనార్దన్ రెడ్డి చేసిందే పని ఇప్పటిదాకా నడుస్తుంది. కాంగ్రెస్ పక్క 15-20 సంవత్సరం గెలుస్తుంది.